Hi guys, welcome back to my channel. So, wishing you all a very happy Mahashivaratri. సో ఈరోజు నేనైతే ఈ మెరూన్ కలర్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను అనమాట. సో దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఫ్రమ్ మింత్రా చాలా చాలా సింపుల్గా అండ్ చాలా బాగుంది. యాక్చువల్గా దిస్ డ్రెస్ ఫ్రమ్ లీనాస్ వార్డ్రోబ్ అనమాట. మా చెల్లి తీసుకున్న డ్రెస్ కుర్తా సెట్ ఎప్పటి నుంచో వేసుకోవాలని ఉండే. సో ఫైనల్గా వేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఏంటంటే నేను చిన్నోడిని శివయ్య థీమ్ మహాశివరాత్రి థీమ్ ఒకటి అనుకుంటున్నాను. సో ఆ థీమ్ ఎలా ఉండబోతుంది, ఎలా ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి ఈ వీడియోలో చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హౌ ఇట్ గోస్. అండ్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. సో ఈ శారీ గ్రీన్ కలర్ శారీ అనమాట. దిస్ గ్రీన్ కలర్ శారీ బ్యాక్గ్రౌండ్లో వేసి ఆ థీమ్ రెడీ చేయాలని నా ప్లాన్ అనమాట. సో థీమ్ అయితే ఇంకా రెడీ చేసేద్దాము. రైస్తో మనము శివలింగాన్ని చేద్దామని అనుకుంటున్నాను. సో చూద్దాము ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. సో లెట్స్ గో. కలర్ శారీ పైన అవన్నీ ఎలా వేస్తానో ఇంకా ఈ వీడియో చూడండి. పైన మనం ఇప్పుడు రైస్తో లింగం షేప్, త్రిశూలము, ఓం సింబల్ అవన్నీ వేసేసి రెడీ చేద్దాము. సో అండ్ ఇది రైస్ అనమాట. దీంతో ఈ థీమ్ చేస్తున్నాను. సో ఎలా ఉండబోతుందో చూసేద్దాం. ఫస్ట్ అయితే మహాశివరాత్రి అని చెప్పి నేను చాక్ పీస్తో అలా అవుట్లైన్ అయితే రాసుకుంటున్నాను. ఎందుకంటే వేసే అప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది కదా. సో దానిపై నుండి మనము ఈజీగా రైస్ వేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా రాశాను అనమాట. సో చాలా చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. చిన్నపిల్లలకి ఆన్ ది స్పాట్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ థీమ్ అని చెప్తాను నేనైతే. ఎంత బాగా వచ్చిందో అనుకోకుండా నేను ఆన్ ద స్పాట్ ప్లాన్ చేసేసుకొని చేశానమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి నాకు. సో ఇలా మీరు రైస్తోనే కాకుండా సింపుల్గా బ్యాక్గ్రౌండ్లో బ్లాక్. సో మహాశివరాత్రి అన్న రైటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లింగము అండ్ త్రిశూలం రెండు వేసి ఇంకా ఫోటోషూట్ చేసేద్దాం. మహాశివరాత్రి అయితే రైస్తోని రాసేసాను. ఎంత బాగా అనిపించిందో అసలు. కంప్లీట్ లుక్ అయితే చేంజ్ అయిపోయింది. అసలు చాలా బాగా అనిపించింది నాకు రాయగానే. ఇప్పుడైతే లింగము, చందమామ అండ్ త్రిశూలము అవుట్లైన్ అయితే చాక్ పీస్తో గీస్తున్నాను అనమాట. సో మనకు వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందని చెప్పాను కదా. సో అందుకని అవుట్లైన్ అయితే గీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే రైస్ తీసుకొని ఇంకా వేసేసాను. త్రిశూలం కూడా ఆల్రెడీ కొంచెం కంప్లీట్ చేశాను. త్రిశూలం వచ్చేసి శనగపప్పు ఆర్ పెసరపప్పు, కందిపప్పు ఏదైనా ఒక ఎల్లోయిష్ కలర్ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను నేను. ఎందుకంటే దాన్ని కూడా రైస్తోనే వేస్తే అసలు అవుట్లుక్ అనేది ప్రాపర్గా కనిపించదు. సో అందుకని హైలైట్ అవ్వాలి త్రిశూలం అని చెప్పేసి నేను శనగపప్పు తీసుకొని వేస్తున్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది నాకు అవుట్పుట్ అయితే. ఎంత బాగుందో అసలు. త్రిశూలం అనుకున్నట్టుగానే చాలా హైలైట్గా కనిపించింది అనమాట. ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి ఇదనమాట. సో చాలా బాగా కుదిరింది. సో బ్యాక్ కెమెరా పెట్టి అవుట్పుట్ వచ్చేసి ఇదనమాట. చాలా చాలా బాగా వచ్చింది అసలు. సో బ్యాక్గ్రౌండ్ థీమ్ అయితే నేను కంప్లీట్గా ఫినిష్ చేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి చిన్నోడికి బొట్టు పెడుతున్నాను అనమాట. వాడిని రెడీ చేయడమే మిగిలిపోయింది. సో నేను చేసేంతసేపు వాడు పడుకొనే ఉన్నాడు. సో ఇప్పుడు చేస్తే ఏంటంటే మనం ఎలా చేస్తే అలానే ఉంచుకుంటారు. మేబీ ఆఫ్టర్ 1 year అప్పుడైతే అసలు చెప్పినట్టు వింటారో వినరో కూడా తెలియదు. అసలు మనం వేసినట్టుగా ఉంచుకోరు. ఎందుకంటే అప్పటికి పెద్దగా అయిపోతారు. సో కొంచెం తెలుస్తుంది కదా. ఇప్పుడైతే వాళ్ళకి ఏం తెలియదు, సైలెంట్గా ఉంటారు 1 to 3 months or 4 months లోపల. సో బొట్టు అయితే ఈ విధంగా పెట్టానమాట. చాలా బాగా కుదిరింది. కాటుకతోనే పెట్టేశాను అనమాట. అయితే ఆన్ ది స్పాట్ అని చెప్పాను కదా, నేను ఇంకా ఏం తీసుకోలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా అడ్జస్ట్ చేసి పెట్టానమాట. ఇది వచ్చేసి నా చున్నీ అనమాట, దుపట్టా. దాంతో ఇలా వ్రాప్ చేసేసాను అనమాట. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బొట్టు అండ్ దుపట్టా కూడా. సో ఇప్పుడైతే వాడిని ఆ థీమ్లో ఇలా సైడ్కి పడుకొని పెట్టేశాను అనమాట. సో ఎంత బాగుందో కదా.
కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చున్నీ కూడా హైలైట్ అయిపోయింది ఆ కలర్. ఇప్పుడైతే నేను చైన్ వేద్దామంటే రుద్రాక్షమాల ఇంట్లో లేదు. అయితే ఒక జడకి వేసుకునేదైతే ఒకటి దొరికిందనమాట నాకు. సో దాన్ని ఇలా చైన్ లాగా వాడుకోవచ్చు కదా అని చెప్పేసి అనిపించింది. అండ్ మమ్మీ వెళ్ళి ఇది ఒకటి ఉంది అని తీసుకొని వచ్చింది. సో నేను దీన్ని ఇలా వాడేసాను అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. ఆ చైన్ అండ్ దుపట్టా కలర్ లుక్ అయితే బాగా కుదిరింది. వైట్ కలర్ దుపట్టా వేస్తే కూడా అంత బాగుండేది కాదేమో అనిపించింది. ఈ దుపట్టా అయితేనే నాకు కంప్లీట్ మంచి లుక్ అనిపించింది అనమాట. సో ఆ చైన్ అనేది ఇంకొకటి ఎక్స్ట్రా కలర్ని యాడ్ చేసింది అనిపించింది. సో చాలా చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఇంకా మీరు పింట్రెస్ట్లో ఆర్ యూట్యూబ్లో చూస్తే చాలా చాలా థీమ్స్ ఉంటాయి దీంట్లోనే శివయ్య అవి చేయడము. సో ఆన్ ది స్పాట్ సింపుల్గా ఈజీగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో కంప్లీట్ అవ్వాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ థీమ్. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది థీమ్ అయితే. నాకు అవుట్లుక్ అండ్ అవుట్పుట్ అయితే రిజల్ట్ చాలా బాగా అనిపించింది. కొంచెం వాడు ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యాడు. వాడు చాలా నిద్రలో ఉన్నాడు అప్పటికి. సో ఫొటోస్ తీసేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఆకలి కూడా వేస్తుంది వాడికి. సో మమ్మీ చెల్లి కూడా వాడితో ఫోటోషూట్ చేసుకున్నారనమాట. నేనే పిక్స్ తీస్తున్నాను, వీడియో అండ్ ఫొటోస్ తీస్తున్నాను అనమాట. సో చాలా చాలా బాగా వచ్చాయి పిక్స్ కూడా. నేను ఎండింగ్లో యాడ్ చేస్తాను అవి కూడా చూడండి మీరు. అండ్ ఇప్పుడైతే నేను దిగుతున్నాను. సో సక్సెస్ఫుల్గా థీమ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. పిక్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. నిజంగా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఆన్ ది స్పాట్, ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. నాకైతే వితిన్ 10 మినిట్స్లో అసలు మొత్తం ప్రిపేర్ చేసేసాను అనమాట ఆన్ ది స్పాట్. అండ్ నేను అసలు ఆర్డర్ పెట్టలేదన్నమాట ఏవి కూడా. ఆన్ ది స్పాట్ అనుకొని చేయడం అయింది అసలు. కానీ అవుట్పుట్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫొటోస్ మీకు ఎండింగ్లో పెడతాను ఎంత బాగా వచ్చిందో అసలు. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ వాడాను అనమాట ఇక్కడ. రైస్, ఇంకొకటి పప్పు. రెండిటితో చాలా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. బేబీ ఫోటోషూట్ థీమ్ ఇలా మంత్లీ చేసుకుంటే చాలా బాగుంటుంది విత్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. వరేణ్య అప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. అండ్ ఎందుకో అప్పుడు ఫస్ట్ టైం కొత్తగా నాకు అసలు అర్థం అవ్వలేదు అనమాట ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. ఈసారన్నా అస్సలు మిస్ అవ్వకూడదు. ఇద్దరికి చేద్దామని అనుకున్నాను కానీ వరేణ్య ఇక లేకపోవడం వల్ల నేను చేయలేదు దాంతో. లేదంటే ఇద్దరిలో కలిసి చేసేదాన్ని అనమాట. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. బట్ వరేణ్యని అయితే చాలా చాలా మిస్ అయ్యాను. ఇద్దరిని కలిసి తీద్దాం అనుకున్నాను యాక్చువల్గా. దాన్ని అయితే చాలా మిస్ అవుతున్నాను కూడా. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మళ్ళీ మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.